భారత్ పై మరో పెద్ద కుట్రకు తెరలేపింది పాకిస్తాన్. ఏకంగా ఇక్కడ స్లీపర్ సెల్స్ ని మరింతగా యాక్టివ్ చేస్తూ ఒక భారీ కుట్రకి పహల్గామ్, పుల్వామా అటాక్, ఆ తర్వాత ఇంకా గతంలో చేసిన పార్లమెంట్ అటాక్లు, ముంబై అటాక్ తరహాలోనే పెద్ద ఎత్తున ఒక కుట్రకు తెరలేపింది. ఇప్పటికే మీరు చూస్తుంటారు, పీఓకే భారత సరిహద్దుల్లో నుంచి మన భారత్లో ఎప్పటికైనా కలుపుకోవాల్సినటువంటి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో మసూద్ అజార్, జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి మసూద్ అజార్ గాడు ఉన్నట్టుగా మన రా ఏజెన్సీ అధికారులు ధృవీకరించారు. మసూద్ అజార్ అక్కడ ఉన్నాడు, వాడు దాక్కున్నాడు, మనపైన కుట్రలు కుయుక్తులు పనుతూ ఉన్నాడు. ఏకంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 6 అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన క్యాంప్ బౌల్పూర్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ క్యాంప్ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా వాడి కుటుంబీకులు 14 మంది హతమయ్యారు. అక్కడి ప్రభుత్వం వానికి 14 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఒక్కో మృతదేహానికి సంబంధించి ₹1 చొప్పున చెల్లించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వాడి స్థావరం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఏకంగా బౌల్పూర్లోని జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ క్యాంప్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వమే పునర్నిర్మిస్తుంది అంటూ కూడా పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. అయితే వాడు పూర్తిగా కుప్పకూలిపోయాడు కాబట్టి వాడు మరొక బిగ్గెస్ట్ కుట్రకు తెరలేపాడు. అందులో భాగంగానే పీఓకేకి చేరుకున్నాడు. పీఓకేలో ఆ భారీ కుట్రకి ఈ మసూద్ అజార్ గారు చేరుకున్నాడు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే భారత భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. కౌంటర్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ సిఐకే కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ ఇప్పుడు సుమారుగా జమ్మూ కాశ్మీర్లోని 10 చోట్ల తనిఖీలు చేపడుతోంది. 4 జిల్లాలో గందర్బల్, బద్గమ్, తర్వాత పుల్వామా, ఆ తర్వాత శ్రీనగర్, ఈ 4 జిల్లాల్లో తనిఖీలు చేపడుతోంది. ఈ 4 జిల్లాలోనే సుమారుగా కొన్ని వందలాది మంది స్లీపర్ సెల్స్ ఉన్నారట. అయితే అబ్దుల్లా గజీ అనేటువంటి ఒక కమాండర్, అటు టెర్రరిస్ట్ కమాండర్ నేతృత్వంలో ఆపరేషన్ గజీ పేరుతో భారత్ పైన మరో భారీ కుట్రకి పాకిస్తాన్ తెరలేపినట్టు తెలుస్తోంది.